హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే ఇక పండుగ పనులు ఇక రేపు ఇవాళ శనివారం, రేపు ఆదివారం. మనకు లాస్ట్ ఏంటంటే 23 సంవత్సరం లాస్ట్ కాబట్టి ఈ సంవత్సరంలో కష్టాలు సుఖాలు అన్నీ ఎన్నెన్నో చూసినాం, హ్యాపీనెస్లు చూసినాం. స్టార్టింగ్లోనే మా వారికైతే స్టంట్ పడ్డదండి హార్ట్కి. చాలా బాధ, అంటే ఆ బాధ అయితే చాలా అయింది. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరము మా అమ్మాయి పెళ్ళయింది. ఇంకా ఆ బాధ అనుభవిస్తూనే బాధలనే మళ్ళీ పెళ్ళి విషయం స్టార్ట్ అయిపోయింది. పెళ్ళి కూడా ఒక 20 days లోపల రావడం అంత హడావిడిగా జరిగిపోయింది. ఆ వీడియో అయితే పెట్టలేను. ఫొటోస్ అన్నా నేను ఇది చేస్తా అనుకుంటానని ఇంకా ఫొటోస్ రాలేదు. నేను అప్పుడు వీడియో తీసే అంత నాకు లేకుండే, తీయలేదు ఆ పెళ్ళి వీడియో. మళ్ళీ అలాగే మా కొడుకుకు ఆ పాప వీక్గా పుట్టడం, ఆమెతోని కొంచెం హాస్పిటల్లో అటు ఇటు తిరగడం, కొంచెం అది కూడా ఇబ్బందికరంగా అయింది. ఇంకా పాప మెల్లమెల్లగా క్యూర్ అవుతుంది. ఇంకా ఏమంటే ఈ సంవత్సరం కష్టాలు సుఖాల మేళవింపుతోనే జరిగిందండి. సగం సంతోషం సగం బాధ అయినా కూడా మా అమ్మాయి పెళ్ళి ఈ సంవత్సరంలో జరిగింది కాబట్టి ఇది గుర్తుండిపోయే సంవత్సరంగానైతే అనుకోవాలి. రెండు గుర్తుండిపోయే విషయాలండి. ఏంటంటే మా వారికి హార్ట్లో స్టంటు వేయడం ఒకటి, అది కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఏ సంవత్సరం అనేది. మళ్ళీ మా అమ్మాయి పెళ్ళి, మా మనవరాలు ఇదే సంవత్సరంలో పుట్టడం ఎంత అంటే పరుగున అన్నట్టుగా అయిపోయింది. ఇంకందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇంకేం చెప్పాలి, మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అనుకుంటున్నాను. కొన్ని ఏంటంటే మనము తెలుసుకోవాల్సినవి ఏంటంటే మనకు ఎలాంటిగా ఉంటుందో కొన్ని సన్నివేశాలు కానీ కొన్ని ఏంటంటే మనము చేసే పనులు కానీ వేరే వాళ్ళకు కూడా అట్లాంటిగానే ఉంటాయని అనుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే అనుకుంటున్నాను. ఇబ్బందులే కానీ ఏవైనా కానీ మంచి అయినా చెడైనా వాళ్ళకు కూడా మనలాగానే ఏదో పనులు ఉంటాయి, ఏదో అవసరాలు ఉంటాయి అనేది మనకెన్ని బాధలు ఉంటాయో వాళ్ళకు కూడా అట్లాంటివే ఉంటాయని అనుకున్నప్పుడు ఏ విషయం అయినా దేనికైనా బాధ అనేది ఉండదు. అర్థం చేసుకోకపోతే ఎదుటి వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది, మనం కూడా బాధపడవుతుంది. అలాగే మంచిగా కలిసి అందరూ ఉండాలని కోరుకుంటూ పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్దాం ఫ్రెండ్స్. ఏంటంటే మనము తీసుకుపోయేది ఏం లేదు. ఈ కరోనా టైంలో అర్థం చేసుకొని మంచిగా ఒకరికొకరు సహకరించుకుంటూ వీలైనంత మట్టుకు ఎవరమైనా ఎవరి తిండి వాళ్ళే, ఎవరి బ్రతుకు వాళ్ళదే ఫ్రెండ్స్. కానీ అబద్ధాలకు పోకుండా అర్థం చేసుకొని ఎట్లాంటి వాళ్ళు అర్థం చేసుకొని మెలిగితే అందరూ హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వట్టిగా వేరే మాటలు విని అలా మాటలు ఇళ్ళ మాటలను విని మనం ఏదైనా కళ్ళతో చూసింది చెవులతోని మన సాక్ష్యంగా చూసిన వాటినే నమ్మాలి. అది కూడా ఒక్కొక్కసారి పొరపాటు అవుతుంది. అందులో కూడా మనము అర్థం చేసుకుంటే ఒక్కొక్కసారి మనకే మంచి జరుగుతుందని అయితే నేను అనుకుంటా ఫ్రెండ్స్. ఏమైనా కొన్ని మనము మాట్లాడేటప్పుడు కూడా ఏదో మాట్లాడాలని ఏదో అనుకుంటుంటాం, అట్లాంటి సన్నివేశాలు కూడా జరుగుతాయి. ఏదేమైనా కానీ రాబోయే కొత్త సంవత్సరానికి అందరూ మంచిగా ఉండాలని, ఏ అబద్ధాలకు తావివ్వకుండా మంచిగా కలిసిమెలిసి ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. ఎవరి బాధ అయినా ఎవరి అవసరాలైనా ఒకటే అని అనుకుంటే ఏ బాధ ఉండదు. నాకొక బాధ, నాకే బాధ వచ్చింది, నేనే బాధపడుతున్నా అన్నట్టుగా ఉంటే అది కాదు. ఎవరి బాధలు వాళ్ళకున్నాయండి, ఎవరి అవసరాలు వాళ్ళకున్నాయి, ఎవరి బంధుత్వం వాళ్ళకుంది, ఎవరి స్నేహం వాళ్ళకుంది, అన్నీ ఉంటాయండి. ప్రతి వాళ్ళకి అందరం ఉప్పు కారమే తింటున్నాం. అలా అని మనము
మనదే నెగ్గాలి, మనకే బాధలు ఉన్నాయని బాధపడుతూ కూర్చుంటే నడవదు. ఎదుటి వాళ్ళ బాధలను కూడా అర్థం చేసుకొని మెదిలితే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. ఉంటా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక ఈ 2-3 రోజుల నుండి అయితే కొంచెం నేను బిజీగానే అటు ఇటు తిరగడం అయింది. ఏంటంటే కొంచెం ఊరికి వెళ్ళడం అటు ఇటు అయిందండి. ఇక నేను ఏ వీడియో తీయలేకపోయినా, కొంచెం హెల్త్ పరంగా కూడా నాకు వీక్గా ఉన్నా. ఇంకా ఏం వీడియో తీయాలన్నా కూడా నాకు ఇది లేకుండే. అందు గురించి ఈరోజు కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ వీడియో పెడుతున్నా. కొత్త సంవత్సరం కోసం కొంచెం చిన్నగా ఏదైనా వీడియో తీద్దాం అన్నట్టుగా ఇట్లా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. నేను అందరికీ కొత్త సంవత్సరం 24ల అందరూ ఆనందంగా ఉండి కలిసిమెలిసి నాకైతే అనిపిస్తుంది. ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి తిండి వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి కష్ట సుఖాల ఫలితం కూడా వాళ్ళది, మంచి చెడ్డ ఫలితం కూడా వాళ్ళది. దేవుడు మనకు అప్పుడే రాస్తాడంట ఫ్రెండ్స్. ఏదైనా మంచి అయినా చెడైనా మన మంచితనానికి ఎన్ని మార్కులు, మనం ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేది దేవుడు కూడా మనకు టీచరు ఎగ్జామ్లో పరీక్షల మార్కులు వేసినట్టు వేస్తారంట. అనవసరంగా ఏదో అనుకొని అనవసరంగా మాట్లాడే విధానంలో కానీ ఏదైనా కానీ ఉత్తుత్తగానే ఏదో మాట్లాడి ఎదుటి వాళ్ళను బాధ పెట్టద్దు. ఇప్పుడు ఏంటంటే కొందరు అందంగా లేకపోయినా కూడా ఇది చేస్తుంటారు, డబ్బు లేకపోయినా కూడా వానికి ఏముందంటారు, మంచిగా ఉన్నా కూడా బాగా ఇదైపోయింది అంటారు. ఇలా ఉంటాయండి. పెళ్ళి కాకపోయినా కూడా 30 ఏళ్ళు వచ్చినాయి వాళ్ళకు, ఇంకెప్పుడు చేసుకుంటుంది, ముసలోళ్ళు అయినరు, అది ఇదని అయితే నేనైతే చాలా బాధపడ్డండి ఈ విషయంలో. అంటే ఇప్పుడు అని కాదు, ఒక 20 years బ్యాక్ నుండే నేను ఈ విషయానికి బాధపడ్డా. వేరే వాళ్ళని ఎక్కిరిస్తుంటే వాడు పెళ్ళి చేసిండా, వాడు చేస్తాడా అనేసి మాటలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళని చూస్తేనైతే నాకైతే కళ్ళల్లో నీళ్ళు వచ్చేది. ఎందుకంటే అట్లా మంచి పద్ధతి కాదనిపిస్తుంది నాకైతే. ఏదేమైనా కూడా మనను వేరే వాళ్ళ అన్యాయంగా ఎవరేమనొద్దు, మనం కూడా ఎవరిని ఏమనొద్దు. ఎవరి స్వతంత్రం వాళ్ళకు ఉన్నది, కానీ ఎవరిని అనకుండా మన తోవన మనం నడవాలి. మంచి తోవల నడుస్తూ ఉంటే బాట ఏర్పడుతుందంట ఫ్రెండ్స్. మంచి మార్గంలో నడవాలని అయితే నేను అనుకుంటా. ఎందుకంటే ఫ్రెండ్స్ అట్లా విన్నప్పుడైతే నాకు చాలా బాధ అనిపించేది. అదే మన పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లుంటుంది. అందుకే నోటి అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అన్నట్టు అనవసరమైన మాటలు మనకు అన్నీ అనుభవిస్తూ కూడా అట్లా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అట్లా మాట్లాడకండి ఫ్రెండ్స్. ఎవరి బిడ్డలైనా, ఎవరి కొడుకులైనా, ఎవరి పిల్లలైనా, ఎవరి సంసారమైనా, పక్కింటోళ్ళైనా ఎదురింటోళ్ళైనా ఆమె బాధ ఏముందో అని అనుకుంటే సరిపోద్ది కదా. వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ అవసరాలు ఏందో, అయ్యో ఎందుకో ఖచ్చితంగా అని అనుకుంటే ఎట్లుంటుంది. ఏదైనా ఖచ్చితంగా కావాలి, చెయ్యాలి అనే దృక్పథంతో ఉంటారు కొందరు. అది వాళ్ళ కూడా అవసరాలు ఏందో వాళ్ళకి వీలు కాకపోవచ్చు, వీలు అయి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. మనకు వీలు కానప్పుడు అయితే మనం ఏం చేయలేం కదా, వెళ్ళాం కదా ఎటు. అలాగే ఎవరైనా అట్లనే ఫ్రెండ్స్. అట్లాంటినే స్నేహమైన బంధమైన ఒకరినొకరు అర్థం చేసుకుంటే రా అంటే రా, పో అంటే పో అనేటానికి మనకు ఇష్టం ఉన్నట్టు, అంటే వాళ్ళకి ఇష్టమైనట్టు కూడా మనం ఉండలేకపోతాం కావచ్చు ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు ఎక్కువ ఆశించకూడదు. మనమేలాగో వాళ్ళు కూడా అలాగే అనుకుంటేనే, ఏదైనా అర్థం చేసుకుంటేనే అన్ని బంధాలు నిలబడతాయి అని అయితే నేను అనుకుంటా ఫ్రెండ్స్. ఏంటంటే కొత్త సంవత్సరంలో ఇప్పటికైనా అరే నాకు వీలైనట్టుగా నేనుంటా, వాళ్ళైతే నాకు వీలైనట్టుగా ఉండాలంటే ఎవరు ఉంటారండి? అది కాని పని. ఎవరైనా ఎవరి స్వతంత్రం వాళ్ళకున్నది, ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు దేవుడు ఇచ్చిండు. ఉన్నంతలా అందరూ సంతోషంగా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకొని ఉంటేనే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరు హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఏమో ఫ్రెండ్స్, నాకైతే అందరు సంతోషంగా ఉండాలని అనుకుంటాం. కానీ ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు బ్రతుకుతున్నారు, అది కరెక్టే. కానీ ఇంకొకరి మాత్రం విమర్శించద్దు ఫ్రెండ్స్. ఇది నాకైతే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనతో మనం నడుస్తాం. మనము ముళ్ళబాట నడుస్తామో రాళ్ళబాట నడుస్తామో అది మన అదృష్టం. మనం ఎంచుకున్న మన తోవ మనది. కానీ వేరే వాళ్ళు అట్లా నడిచిండ్రు, మా బాటలకు వెళ్ళి నడవాలంటే ఎవరికి సాధ్యం కాదు కదా. అది ఫ్రెండ్స్, నాకెందుకో ఈరోజు ఇక ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను.
ఇదైతే శనివారం తీస్తున్న వీడియో, రేపు తీయాలనుకుంటున్నా. రేపైతే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. ఇది అందరికీ పేరు పేరున నా సబ్స్క్రైబర్లు అందరికీ 2085-86 సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలండి. ఎందుకంటే చూడండి, అందరు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరూ వీడియో చూడండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే నేను కూడా భయపడుతూ సిగ్గుపడుతూ ఎంతో ఇదిగా నేను ఈ యూట్యూబ్లో ఇది చేస్తున్నా. స్టార్ట్ అయితే మా బేబీ చేసి ఇచ్చింది, కానీ నాకైతే ఇంకా చేయడానికి కొంచెం మాట్లాడాలంటే కూడా కొంచెం మొహమాటం, టకటక మాట్లాడస్తలేదు. ఏదో ఎప్పుడో ఒకసారి ఎనర్జీ వచ్చినప్పుడు ఇక ఇలా వీడియో పెడుతుంటాను. అది ఊకే నాకు ఇట్లా ఎనర్జీ కూడా ఊకే ఉండదండి. ఈ ఎనర్జీ ఇవ్వమని మీరు కూడా దేవుణ్ణి కోరుకోండి. ఎందుకంటే ఈ యూట్యూబ్ అంటే మాట్లాడడము, చలాకీగా ఉండడము, హ్యాపీగా చురుకుదనంగా ఉంటేనే వీడియోలు బాగుంటాయి అని చెప్తున్నారు. ఇంకానైతే ఒక్కొక్కరు సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. అందరూ నా వీడియోను లైక్ చేసి షేర్ చేసి డెవలప్ చేయండి ఫ్రెండ్స్. ఈ కొత్త సంవత్సరంలో అయినా మానిటేషన్ కావాలి. 4 years అవుతుందండి, ఇంకా మానిటేషన్ లేదు, ఏది లేదు. అయినా కూడా నాకు ఇక ఎందుకంటే బంధంలాగా ఏర్పడింది కాబట్టి ఈ బంధాన్ని నుండి బయట పడలేకపోతున్నా. ఏ ఫ్రెండ్స్ అయినా కానీ ఏదో ఒక్కరోజు మాట్లాడకపోతే ఏదో లాగుంటుంది కదా, అలాగే అప్పుడప్పుడు అయినా కానీ కొంచెం 1 రోజు 2 రోజులు మిస్ అయినా కానీ మళ్ళీ వీడియో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ప్రాణం కొట్టుకుంటుంటుంది నాకు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చూపెట్టాలి, ఏదో ఒకటి చేయాలన్నట్టుగా అనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్. ఎక్కువ మాట్లాడితే 11 నిమిషాలే అయిపోయింది, 12 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్. ఉంటాను. అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మరీ చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎవరైనా కానీ అందరినీ బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం. ఎదుటి వాళ్ళ మీద ఏడవకండి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోండి. మనం కూడా సంతోషంగా ఉంటాం. ఉంటాను.